హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ ఏంటంటే 1964లో జరిగిన ఒక భయంకరమైన సంఘటన. వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది, స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి. 60 ఏళ్ల క్రితం జరిగిన ఓ ప్రమాదంలో ఏకంగా రైలు మొత్తం సముద్రంలో మునిగిపోయింది. ఈ దుర్ఘటన మానవ తప్పిదం వల్ల జరగలేదు, ప్రకృతి విపత్తు కారణంగా సంభవించింది. బంగాళాఖాతంలోని అండమాన్ నికోబార్ దీవుల్లో అండమాన్కు దక్షిణాన తుఫాను ఏర్పడే అవకాశం ఉందని 1964 డిసెంబర్ 15న వాతావరణ శాఖ అంచనా వేసింది. అదే రోజు నుంచి బలమైన గాలులు వీచడం, వర్షాలు పడడం మొదలయ్యాయి. తర్వాత ఈ తుఫాను దక్షిణ భారతదేశం వైపు కదిలింది. సరిగ్గా 7వ రోజు అంటే డిసెంబర్ 22న తుఫాను గంటకి 110 కిలోమీటర్ల వేగంతో శ్రీలంక నుంచి భారత్ను సమీపించింది. దాదాపు గంటకు 200 కిలోమీటర్ల వేగంతో తమిళనాడులోని పాంబన్ ద్వీపాన్ని తుఫాను తాకింది. రాత్రికి రాత్రే తుఫాను మరింత తీవ్రంగా మారింది. కానీ ఈ తుఫాను తాకిడికి ముందే పాంబన్ ద్వీపంలోని ధనుష్కోడి రైల్వే స్టేషన్ ప్రయాణికులతో రద్దీగా మారింది. తుఫాను హెచ్చరికల నేపథ్యంలో కొంతమంది ప్రజలు పాంబన్ ద్వీపాన్ని వదిలి వేరే ప్రాంతంలోని తమ ఇళ్లకు వెళుతుండగా, మరికొంతమంది పాంబన్లోని తమ ఇళ్ల నుంచి సురక్షిత ప్రాంతాలకు బయలుదేరారు. అది 1964వ సంవత్సరం. ఆ సమయంలో పాంబన్ ద్వీపం నుంచి తీర ప్రాంత నగరాలకు చేరుకోవడానికి రైలు తప్ప మరో రవాణా మార్గం లేదు. తుఫాను సూచన నేపథ్యంలో చాలామంది ప్రజలు పగటిపూట రైలులో సముద్రాన్ని దాటేశారు. కానీ డిసెంబర్ 22వ తేదీ రాత్రి చివరి రైలును ఎక్కిన వారికి కాసేపట్లో తమకు ఏం జరగనుందనే విషయంపై ఎలాంటి అవగాహన లేదు. ఈ పాంబన్ ద్వీపాన్ని భారత ప్రధాన భూభాగంతో కలిపే 2 కిలోమీటర్ల పొడవైన వంతెనే ఈ పాంబన్ వంతెన. ఈ వంతెన పాంబన్ ద్వీపాన్ని తమిళనాడులోని మండపం రైల్వే స్టేషన్తో కలుపుతుంది. ఆ రోజు ధనుష్కోడి నుంచి మండపం రైల్వే స్టేషన్కు ప్రయాణిస్తున్న ప్యాసింజర్ రైల్ పైలట్ రాత్రి 8:30 మండపం కంట్రోల్ రూమ్కి సందేశాన్ని ఇచ్చారు. అది ఏంటంటే ధనుష్కోడి రామేశ్వరం రోడ్ సెక్షన్లో విపరీతమైన దుమ్ము మేఘం కమ్ముకుందని, పట్టాలపై కూడా దిట్టంగా దుమ్ము పేరుకుపోయిందని, రైలు కదలడం కూడా కష్టంగా ఉందని అంటూ ఆయన మండపం కంట్రోల్ రూమ్కు నివేదించారు. పైలట్ సందేశం అందిన వెంటనే బ్రిడ్జ్ ఇన్స్పెక్టర్ కొంతమంది సెయిలర్లతో కలిసి ఆ మార్గాన్ని క్లియర్ చేసేందుకు వెళ్లారు. ఎందుకంటే పాంబన్ ధనుష్కోడి ప్యాసింజర్ రైలు ఆ రాత్రి పూట ఆ మార్గం గుండానే వెళ్లాల్సి ఉంది. పాంబన్ బ్రిడ్జ్ ఆపరేటర్ రాత్రి 9 గంటల సమయంలో కంట్రోల్ రూమ్కు మరో సందేశాన్ని పంపారు. గంటకు 64 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయని, ఈ సమయంలో ప్యాసింజర్ రైళ్లు ప్రయాణించడం సురక్షితం కాదని ఆయన సందేశంలో చెప్పారు. దీని తర్వాత అక్కడ గాలులు వేగం పెరగడంతో పాటు జోరున వర్షం కూడా మొదలైంది. అంతలోగా రాత్రి 11:10 6 బోగీలున్న ప్యాసింజర్ రైలు దాదాపు 130 మంది ప్రయాణికులతో పాంబన్ రైల్వే స్టేషన్ నుంచి ధనుష్కోడికి బయలుదేరింది. అందులో 18 మంది రైల్వే సిబ్బంది కూడా ఉన్నారు. ఆ రైలు షెడ్యూల్ సమయానికి రామేశ్వరం రోడ్ స్టేషన్కు చేరుకుంది. కానీ సిగ్నల్ ఆలస్యం కావడంతో 15 నిమిషాలు లేటుగా బయలుదేరింది. ఇంకా తదుపరి వచ్చే స్టేషన్ ధనుష్కోడి. ఆ రైలు ధనుష్కోడి రైల్వే స్టేషన్కు రాత్రి 12:30 గంటలకు చేరుకోవాల్సి ఉంది. ధనుష్కోడి స్టేషన్ సమీపంలో క్యాబిన్లో ఉన్న రైల్వే సిబ్బంది ఆ రైలు రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ ఆ రైలు ఎప్పటికీ ధనుష్కోడికి చేరుకోలేదు. రాత్రి 12:30 గంటల సమయంలో బలమైన ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ కారణంగా కంట్రోల్ రూమ్కు, రైల్ సిగ్నల్ క్యాబిన్కు కమ్యూనికేషన్ తెగిపోయింది. అప్పుడు పరిస్థితి చాలా అధ్వాన్నంగా మారింది. ధనుష్కోడి రైల్వే స్టేషన్ నీట మునిగింది. పైగా షెడ్యూల్ సమయానికి రావాల్సిన రైలు ఇంకా స్టేషన్కు రాకపోవడంతో ప్రతికూల వాతావరణం కారణంగా ఆ రైలు తిరిగి రామేశ్వరం రోడ్ స్టేషన్కు వెళ్ళి ఉంటుందని ధనుష్కోడి రైల్వే సిబ్బంది భావించారు. రామేశ్వరం రోడ్ రైల్వే స్టేషన్ సిబ్బంది ఏమో రైలు సురక్షితంగా ధనుష్కోడికి చేరి ఉంటుందని అనుకున్నారు. బలమైన ఈదురుగాలులు, మెరుపులతో కూడిన వర్షం కారణంగా ఈ 2 రైల్వే స్టేషన్లకు చెందిన సిబ్బంది రైలు జాడ కనుక్కోవడానికి బయటికి వెళ్ళలేకపోయారు. అలాగే తెల్లవారిపోయింది. డిసెంబర్ 23న తుఫాను కాస్త శాంతించింది. కానీ ధనుష్కోడి దాదాపుగా స్తంభించిపోయింది. రైలు జాడపై ఉదయాన రామేశ్వరం, ధనుష్కోడి స్టేషన్లకు చెందిన రైల్వే అధికారులు సంప్రదింపులు జరిపారు. రైలు ప్రయాణించిన దారి మొత్తం వెతికారు. కానీ ఎక్కడా రైలు కనిపించలేదు. ఆ దారి అంతటా సముద్రం ఉండడం, ఆ కాలంలో సముద్రంలో సహాయక చర్యలు చేపట్టడం దాదాపు అసాధ్యం కావడంతో రైలును కనిపెట్టడం పెద్ద సవాలుగా మారింది. ఒకరోజు మొత్తం గడిచిపోయింది. కానీ ఎక్కడా రైలు జాడ తెలియలేదు.
అందులో 130 మంది ప్రయాణికులు ఉన్నారు. మరుసటి రోజు డిసెంబర్ 24వ తేదీ తుఫాను ప్రభావం పూర్తిగా తగ్గింది. కానీ చుట్టూ ఎక్కడ చూసినా తుఫాను సృష్టించిన విధ్వంసక దృశ్యాలే కనిపిస్తున్నాయి. వందల మంది చనిపోయారు. కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. ఆ నగరం అంతా తుఫాను విలయానికి బలైంది. ఇంతలో రైల్వే ఉద్యోగి ఒకరు బీచ్లో ఏదో అనుమానాస్పద వస్తువును చూశారు. తుఫాను కారణంగా ఎన్నో వస్తువులు నేలపై నుంచి ఎగురుతూ వెళ్ళి సముద్రంలో కలిశాయి. కానీ ఆ అనుమానాస్పద వస్తువును చూసిన వెంటనే ఆయనకు అదేంటో పూర్తిగా అర్థమైపోయింది. వెంటనే తాను చూసిన విషయాన్నంతా ఆయన ఉన్నతాధికారులకు చెప్పారు. ఘటనా స్థలానికి వెళ్ళి చూడగా అది కనిపించకుండా పోయిన రైలు భాగమేనని తేలింది. అప్పటికే 24 గంటలు గడిచిపోయి ఉండటంతో ఆ రైలులో ప్రయాణించే 130 మంది ప్రయాణికుల్లో ఒక్కరైనా ప్రాణాలతో ఉండి ఉంటారని నమ్మలేని పరిస్థితి. రైలు శిథిలాలను గుర్తించిన తరువాత తుఫాను కారణంగా రైలు మొత్తం సముద్రంలో బోల్తా కొట్టిందని, అందులో ఏ ఒక్కరూ ప్రాణాలతో బయటపడలేదని భావించారు. ఆ రాత్రి రైలు బయలుదేరే ముందు పాంబన్ ధనుష్కోడి ప్యాసింజర్ రైలులో ప్రయాణిస్తున్న వారి సంఖ్యను లెక్కించే పనిని పాంబన్ రైల్వే స్టేషన్ అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్కు అప్పగించారు. మామూలుగా రైలులో ప్రయాణించే వారి సంఖ్యను వారు ఎప్పుడూ లెక్కించరు. కానీ ఆ రోజు ప్రయాణికుల సంఖ్యను ఎందుకు లెక్క పెట్టమన్నారంటే, ఒకవేళ ప్రయాణికుల సంఖ్య తక్కువగా ఉంటే రైలు రద్దు చేయాలని అనుకున్నారు. కానీ రైలు నడపడానికి తగిన సంఖ్యలో ప్రయాణికులు ఆ రోజు ఆ రైలులోని 6 బోగీల్లో ఎక్కారు. ఈ విషాద ఘటనలో మరణించిన వారి సంఖ్య ఖచ్చితంగా ఎవరికీ తెలియదని దర్యాప్తు కమిటీ నివేదిక చెప్పింది. రైలులో ప్రయాణిస్తున్న 110 మంది ప్రయాణికులు, 18 మంది రైల్వే సిబ్బంది మరణించినట్లు నివేదికలో తెలిపారు. సముద్రపు అలల్లో రైలు కొట్టుకుపోయిందని ఈ ప్రమాద ఘటన గురించి నివేదించారు. ఈ ప్రమాదానికి ఎవరిని బాధితులుగా తేల్చకుండా దీనిని ప్రకృతి విపత్తుగా నివేదించారు. ఆ రోజు ఏర్పడిన తుఫాను రామేశ్వరం వద్ద తీరం దాటింది. దీంతో 23 అడుగుల ఎత్తులో ఉప్పెన వచ్చింది. ఫలితంగా ఆ గ్రామంలో నివసిస్తున్న 1800 మంది చనిపోయారు. ఆ విషాద గుర్తులు ఇప్పటికీ ధనుష్కోడిలో కనిపిస్తూనే ఉంటాయి. ప్రస్తుతం ఇక్కడ జాలర్లు మాత్రమే నివసిస్తున్నారు. 2004లో ఏర్పడిన సునామీ సైతం 1600 అడుగుల ఎత్తైన అలలతో ధనుష్కోడిని ముంచేశాయి. దీంతో ఈ ప్రాంతంలో అడుగు పెట్టాలన్నా నివసించాలన్నా ప్రజలు వణికిపోతున్నారు. ఈ రామేశ్వరానికి రైలు లేదా బస్సులో చేరుకోవచ్చు, లేదా మదురైలో విమానం దిగి రామేశ్వరం మీదుగా ధనుష్కోడికి వెళ్లేందుకు టాక్సీలు అందుబాటులో ఉంటాయి. రాత్రి వేళల్లో ఈ ప్రాంతాన్ని సందర్శించడం ప్రమాదకరం. వర్షాకాలం, తుఫాన్ల సమయంలో ఈ ప్రాంతం భయానకంగా ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రాంతంలో 2 సముద్రాలు ఉంటాయి. అవి 2 ఒకే చోట కలుస్తాయి. ఫలితంగా అక్కడ విభిన్న వాతావరణం కనిపిస్తుంది. ఆ ప్రాంతంలో బంగాళాఖాతం నిశ్శబ్దంగా ఉంటే హిందూ మహాసముద్రం అలలతో ఎగిసిపడుతూ కనిపిస్తుంది. ఈ ప్రాంతానికి 18 మైళ్ళ దూరంలోనే శ్రీలంకలోని తలైమన్నార్ పోర్టు ఉండేది. అక్కడికి చేరుకోవడం కోసం చెన్నై నుంచి పంబన్ దీవి వరకు రైల్లో ప్రయాణించి అక్కడ నుంచి ఓడలో శ్రీలంకకు చేరుకునేవారు. అయితే 1964 తర్వాత ఆ మార్గం ధ్వంసమైంది. 1982లో శ్రీలంకలో అంతర్యుద్ధం వల్ల ఓడల రవాణా సేవలు కూడా నిలిచిపోయాయి. ఇప్పటికీ అక్కడ రైల్వే స్టేషన్ గోడలు, చర్చి తదితర శిథిల భవనాలు కనిపిస్తూనే ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఇంతటితో అయితే మన వీడియో ముగుస్తుంది. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టే వీడియోలు మీకు నోటిఫికేషన్లో చూపిస్తాయి. లవ్ యూ ఆల్.